మూడు తెలివైన చేపలు. ఒకప్పుడు చుట్టూ గుబురు చెట్లతో ముచ్చటగా మెరిసే ఒక పచ్చటి చెరువులో మూడు చేపలు ఉండేవి: తెలివి, చింతన, మరియు అలక్ష్యం. అవి ముగ్గురు మంచి స్నేహితులు, రోజంతా కలిసి ఈదుతూ, ఆడుకుంటూ సంతోషంగా గడిపేవి. ఒకరోజు చెరువు అంచున ఈదుకుంటూ వెళ్తున్నప్పుడు ఇద్దరు మత్స్యకారులు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ చెరువులో చాలా చేపలు ఉన్నాయంట. రేపు నెట్తో వచ్చి పట్టేసేద్దాం. ఇది విని మూడు చేపలు భయపడ్డాయి. తెలివి అనే చేప వెంటనే అలర్ట్ అయ్యి, మనమిప్పుడే ఈ చెరువును వదిలిపెట్టి సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళాలి అంది. చింతన, తెలివైన చేప, కొంచెం ఆలోచించి, ఇప్పుడే చెరువు వదిలిపెట్టాల్సిన పనిలేదు. మనుగురున లోతైన ప్రాంతంలో మమ్మల్ని దాచుకోగలం అంది. కాని అలక్ష్యం, బహు నిర్లక్ష్యంగా, అదంతా అక్కర్లేదు. ఆ మత్స్యకారులు అసలు రాకపోవచ్చు. నేను నా ఇల్లు వదిలిపెట్టను అని నవ్వుకుంది. అదే రాత్రి తెలివి ఆ చెరువును వదిలి సమీపంలోని నదికి ఈదుకుంటూ వెళ్ళిపోయింది. చింతన నీటి మొక్కల కింద దాగి ఎక్కడా కనిపించకుండా పొదిగిపోయింది. కాని అలక్ష్యం మాత్రం ఎప్పటిలాగే నీటిపై తేలుతూ, నిర్లక్ష్యంగా ఆడుకుంటూ కాలక్షేపం చేసింది. తదుపరి ఉదయం మత్స్యకారులు వచ్చి తమ వలలు విసిరారు. అలక్ష్యం ఎలాంటి జాగ్రత్త తీసుకోకపోవడంతో వెంటనే వలకు చిక్కిపోయింది. చింతన ప్రమాదాన్ని గుర్తించి చాకచక్యంగా మృతి చేసినట్లు నటించింది. మత్స్యకారులు దాన్ని పనికిమాలినదని భావించి నీళ్లలో వదిలేశారు. తెలివి ముందుగానే నదికి పారిపోవడం వల్ల పూర్తిగా సురక్షితంగా ఉండిపోయింది. ఆ రోజు నుంచి చింతన ఎప్పుడూ ముందుగా ఆలోచించి చర్యలు తీసుకోవాలనే నిర్ణయం తీసుకుంది. తెలివి తన కొత్త ఇంట్లో సంతోషంగా ఉండిపోయింది. కాని అలక్ష్యం, నిర్లక్ష్యం ఎలా ప్రమాదానికి దారి తీస్తుందో బాధగా గ్రహించింది. నీతి: ప్రమాదం రాకముందే జాగ్రత్తగా ఉండాలి, తెలివిగా వ్యవహరించాలి.